హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. నేను ఈరోజు సర్వపిండి చేయబోతున్నాను. ఏంటనుకుంటున్నారా? తెలంగాణ స్టైల్. అదేంటి సర్వపిండి అనేసి ఇక్కడికి వచ్చేసింది చికెన్ దగ్గరికి అనుకుంటున్నారా? ఏ ఆ రోజే ఆఫ్టర్నూన్ నేను మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ కోసమని ఓటి వాళ్ళకి ఫుడ్ చేసి పంపించానమాట. వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి. జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను, మీకు కూడా షేర్ చేశాను. వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పి పంపించారనమాట. నెక్స్ట్ మనకు ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోదామా? చూడండి, ఇక్కడ ఏమేమి వేసానో చూపిస్తున్నాను. జీలకర్ర వేసాను, అలాగే అల్లం, వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ ఫైన్గా చాప్ చేసుకున్నాను. కొత్తిమీర వేసాను, అలాగే కరివేపాకు, ఎర్రగడ్డలు, అలాగే శనగబేడలు, అలాగే సొరకాయ తురుము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పల్లీలు. పల్లీలు అంటే అవి తెలుసు కదండి, చినిక్కాయ పప్పులు. అవి వేయించలేదు, పచ్చియే కచ్చాపచ్చ కొట్టి వేసాను అనమాట. అందులో పసుపు వేసాను. ఇంక ఇప్పుడు ఒకసారి అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను రైస్ పౌడర్ చూపిస్తున్నాను కదా, రైస్ పౌడర్ వేసుకోవాలి. నేను కేజీ అని చెప్పి రైస్ పౌడర్ చూపించాను అనేసి కేజీ వేసేసారు. లేదు, అవసరం లేదండి. ఒక 2 దోశలు అయితే సరిపోద్దండి నేను తీసుకున్న క్వాంటిటీకి. నేను ఒక సొరకాయ తీసుకున్నాను. అందులో నుంచి మొత్తం సీడ్స్ అవన్నీ తీసేసాను, లోపల ఉండే గుజ్జు తీసేసి బాగా పైన అంతా పీల్ ఆఫ్ చేసేసి దాన్ని నేను దూరం బట్టి తీసేసుకుంటున్నాను అనమాట. ఇలాగ బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి, మర్చిపోవద్దు. ఉల్లి కాడలు అంటారు కొంతమంది, లేదంటే ఉల్లి తరుగు, లేదంటే ఉల్లి గడ్డి అంటారు కదా, ఉల్లి పొరక, అట్లా మీరు ఏమంటారో తెలీదు. మా సైడ్ అయితే ఉల్లి కాడలు అంటాం. అవి కూడా వేసేసాను ఇందులోనే. చాలా బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. టేస్ట్కు సరిపడా వేసుకోండి. నేను గ్రీన్ చిల్లీటివే సరిపోతాయి నేను తీసుకున్నటివి. నేను తీసుకున్న క్వాంటిటీకి, మేము తినే స్పైసీనెస్కి నేను ఒక 4 తీసుకున్నాను. అవి కొద్దిగా కారంగానే ఉంటాయి. 4 అయినా సరిపోతుంది అనమాట. మీకు ఇంకా కొద్దిగా స్పైసీ అనిపించాలి, మీరు కొద్దిగా ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే మీరు ఒక 6 వరకు 7 వరకు వేసేసుకోవచ్చు. అయితే రెడ్ చిల్లీ అవాయిడ్ చేయాలా. మీరు మిరప్పొడి వేసుకునేటట్టయితే మిరపకాయలు తక్కువ చూసి వేసుకోండి, గ్రీన్ చిల్లీ. అలాగే నేను సాల్ట్ వేసానండి, 1 స్పూన్ వేసాను సాల్ట్. మీరు కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడు బాగా అందులోంచి వాటర్తోనే సరిపోతుంది. అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ అవసరం ఉండదు. సొరకాయ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఓకేనా అండి? చూడండి ఎలా స్క్వీజ్ చేసేస్తూ కలిపేస్తున్నాను. అలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపితేనే మీకు బాగా మిక్స్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్గా వచ్చేస్తుంది అండి. నేను అస్సలు 1 డ్రాప్ కూడా వాటర్ కలపలేదు. చూడండి, అలాగా ప్రెషర్ ఇస్తూ అట్లా చేయాలన్నమాట. బాగా మిక్స్ అయిపోతుంది. టేస్ట్ అయితే ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు ఎంతో ఇష్టం అండి సర్వపిండి అంటే. వాళ్ళు ప్రాణంగా తింటారు, అంత ఇష్టంగా తింటారు వాళ్ళు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగో ఇప్పుడు మన చామంతి పువ్వులు సీజన్ కాబట్టి అందులో సొరకాయలు ఎక్కువ వేస్తూ ఉంటారు కదా, ఒకసారి చేసుకొని చూడండి. మీకే అనిపిస్తుంది, వా ఇట్లా కూడా చేసుకోవచ్చా, ఇంత బాగుంటుందా అని. పెద్దగా పని కూడా ఏమీ ఉండదండి. అంతే, హాఫ్ అన్ అవర్లో మీరు చేసేసుకోవచ్చు. అలాగా బాగా కలిపేసుకున్న తర్వాత అట్లా కొద్దిగా పక్కన పెట్టేస్తే ఇంకా అందులోంచి ఇంకో కొంచెం చెమ్మ కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంచెం వస్తుంది. మరీ ఎక్కువ వాటర్గా, ఎక్కువ లూజ్గా ఉన్నిందంటే ఆయిల్ బాగా మింగేస్తుంది. అది ఆయిల్ తాగడం వల్ల మనం కూడా తాగేస్తాం అన్నమాట దాంతోపాటు.
అంతే కదండి. మనం తింటున్నామంటే మనం కూడా తాగేస్తాం కదా! రొట్టె ఎంత నూనె తాగుతదో ఆ రొట్టె కంటే ఎక్కువ మనం కూడా తాగేస్తామనమాట. అలాగనమాట. చూసారు కదా! కొద్దిగా స్మూత్ అయింది. ఇంగా ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకోండి సరిపోద్ది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి నాన్ స్టిక్‌లోనే చేసుకోవాలి. లేదా మీది ఏదైనా పెనం ఉంటుంది, అందులో మీకు అతుక్కోదు అనిపిస్తే ఇలా ఆయిల్ వేసిన తర్వాత అతుక్కోకుండా ఉండేది మాత్రం చూసి తీసుకొని చేసుకోండి. చూడండి అలాగా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసి అంతా ఒక ముద్దలాగా తీసుకొని చూడండి నేను తీసుకున్న పిండి అలాగ ముద్ద చేసేసుకున్నాను. అందులో పెట్టేసుకొని అలాగ రొట్టె ఒత్తుకుంటాం కదా, అలాగ ఈక్వల్గా ఒత్తుకోవాలి. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అలా ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా మీరు కరెక్ట్గా చేసుకుంటే ట్యాపింగ్ బాగుంటుంది. ఇది ట్యాపింగ్ బట్టే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఒక చోట లావుగా వచ్చిందంటే అది కొంచెం స్మూత్గా ఉంటుంది, పల్చగా వచ్చిన దగ్గర బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే అంత ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసినామంటే ఈవెన్గా కాలుతుంది, ఈవెన్గా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. మనం కరెక్ట్గా ట్యాప్ చేయాలి. ఇది కొద్దిగా టైం తీసుకోవచ్చు ట్యాపింగ్ చేసే టైంలో, అయినా ప్రాబ్లం ఏం లేదు కదండి. మనం చేసుకునేది తినడానికే కదా, కొద్దిగా టైం పట్టినా సరే నీట్గా బాగా టేస్టీగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఏదో హడావిడిగా చేసామా పెట్టేసామా తిన్నారా అనుకుంటే మంచి టేస్ట్ రాదు. మనం అంతసేపు హాఫ్ అన్ అవర్ అంతా కష్టపడింది వేస్ట్ అయిపోద్ది. చూడండి ఇక్కడ నేను హోల్స్ పెడుతూ కూడా దాన్ని ఈవెన్ చేస్తున్నాను. ఆడ కొంచెం స్పేస్ వచ్చినందుకు ఇంకో చోట మళ్ళీ హైట్ అవుతుంది కదా అనేసి చూడండి హోల్ పెట్టేసి అలా ఈవెన్గా మళ్ళీ అంటున్నాను. అలాగే ఎందుకు హోల్స్ అంటే బాగా ఫ్రై అవ్వాలంటే మనం అట్లా హోల్స్ పెట్టడం వల్ల బాగా ఫ్రై అవుతుంది. చూడండి అలాగా వీలైనంత వరకు హోల్స్ పెట్టేసుకొని మీరు చూసుకోండి. హోల్స్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి సైడ్స్ ఏమన్నా లావుగా అయ్యింది అనిపిస్తే మీకు హోల్స్ పెట్టేటప్పుడు తెలిసిపోతుంది ఎక్కడ లావు వచ్చింది ఏంది అనేది. ఒకవేళ చేతికి మీకు అందాజ తెలియకపోతే ఇంకా మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను పైన. చూడండి అలాగా అలా హోల్స్కి కొద్దిగా వేసేసి తర్వాత పైన చుట్టూ సైడ్స్కి వేసేస్తున్నాను. ఇదంతా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్విమ్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. స్విమ్లోనే పెట్టేసేయాలి. స్విమ్లో పెట్టేసేసి నేను క్యాప్ క్లోజ్ చేసేస్తున్నాను. క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకొంచెం అది బాయిల్ అంటే ఆవిరి వచ్చేస్తుంది, బాయిల్ అవుతున్నట్టు మనకు తెలిసిపోద్ది. ఆ టైంలో క్యాప్ తీసేసుకొని ఇంకా తర్వాత క్యాప్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పెట్టాము ఒక 2 సెకండ్స్ అయినా అంటే అది కుక్ అవ్వాలి కదా పైన కూడా, అందుకోసం కాసేపు పెట్టామన్నట్టు. బియ్యపిండి కదా కొద్దిగా కుక్ అయితే బాగుంటుందని, బాగా ఉడుకుతుంది కదా క్యాప్ పెడితే. చూడండి అలాగా బాగా ఉడుకుతుంది అనేది మనకు కనిపిస్తుంది. ఆ టైంలో దాన్ని క్యాప్ తీసేసి మనం అంతలోపు ఇంకొకటి కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను దోశ పెనం ఉంటే నా దగ్గర ఆ దోశ పెనంలో కూడా సేమ్ ఇందాక మనం ఎలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అందులో ఒక ముద్దలాగా తీసుకొని ఒక రొట్టెలాగా ఎలా ఒత్తుకొని హోల్స్ పెట్టామో సేమ్ అది కూడా అలాగ పెట్టాను. అది అటు సైడు ఇంకా క్యాప్ పెట్టాను. ఒకసేపు ఉడకనిచ్చేసేది, అది ఉడుకుతుంది అనే టైంలో క్యాప్ తీసేస్తే సరిపోతుంది. క్యాప్ అలాగే ఉంటే మెత్తగా ఉంటుంది రొట్టె. సో అందుకోసం అనమాట. ఇప్పుడు చూడండి క్యాప్ తీసేసినాను, ఎంత బాగా ఉడుకుతుందో. ఇక్కడ కూడా చూడండి క్యాప్ తీసేసాను. అది ఉడుకు పట్టిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. మీకు ఆయిల్ అంతా అవ్వలేదు ఇంకా కొంచెం అటు సైడ్ అనిపిస్తుంది ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది అన్నప్పుడు కొద్దిగా పెనం ఇలా తిప్పితే ఆయిల్ అక్కడ వరకు వెళ్తుంది. అలాగా కొద్దిగా ఆయిల్ కోసం తిప్పి పెట్టాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది ఉడుకుపట్టినాక 1 సెకండ్ అట్లా ఉన్నిస్తే ఇంకొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు సర్కిల్లోంచి కనిపిస్తుంది అనమాట, బాగా ఫ్రై అయినట్టు రెడ్గా కనిపిస్తుంది. మా చిన్న కొడుకు చూడు థమ్స్ అప్ చూపిస్తున్నాడు.
ఆడ అదిగో అదే చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. అట్లా కొద్దిగా ఫ్రై అయిందని తెలుస్తూ ఉంది కదా, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము దాన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలాగ నేను చేసిన క్వాంటిటీకి 5 బాల్స్ వచ్చినాయండి. 5 టైమ్స్ 5 రొట్టెలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు టర్న్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇటు సైడ్ ఏదైనా స్పూన్ కానీ అట్లా పెట్టుకొని ఇటు సైడ్ చలాకలాగా జస్ట్ సపోర్ట్కి అనమాట ఉంటే బాగుంటుంది. మీరు కాలకు ముందే తీసినారంటే అది ఏమంటారు, బ్రేక్ అయిపోతుంది. కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాతనే దాన్ని తిప్పితే నీట్గా వచ్చేస్తుంది, లేకపోతే బ్రేక్ అయిపోద్ది. చూడండి బ్రేక్ అవ్వలేదు, నీట్గా వచ్చేస్తుంది. మీరు ఇందులో కావాలంటే పిండి కలుపుకునేటప్పుడు నువ్వులు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నల్లవైనా వేసుకోవచ్చు, తెల్లవైనా నువ్వులు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందులో కొంతమంది కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే కొత్తిమీర కాదు, క్యారెట్ తురుము కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగా మనం వేసిన పల్లీలు, అది శనగపప్పు, ఆనియను, సొరకాయ, అలాగే జీలకర్ర బాగా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, కొత్తిమీర, కరివేపాకు అంతా నీట్గా కనిపిస్తుంది. ఉల్లి తరుగు మాత్రం కొద్దిగా ఉల్లికాడల తరుగు సన్న కట్ చేసుకొని వేసుకోండి, ఓకే. అలాగా అది ఒక సైడు ఫ్రై అవుతూ ఉంటే ఇది కూడా రెడీ అవుతూ ఉంది. చూడండి అక్కడ హోల్స్లో మీరు చూస్తే అర్థమవుతుంది, ఆడ కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు తీసి చేంజ్ చేసుకోవాలన్నమాట, టర్న్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఆయిల్ అంతా పీల్చుకోదనమాట, మనం కరెక్ట్గా కలిపాము కాబట్టి. చూడండి, మీ పిల్లలు ఎవరైనా లీవ్స్ తినరు అనుకుంటారు కదా, అంటే ఆకుకూరలు, అట్లా ఏదైనా ఆకుకూర కూడా వేసేసుకోవచ్చు ఇందులోని. చూడండి మనము చేసాము, రెడీ అయిపోయింది. చూడండి తుంచినప్పుడు కూడా క్రిస్పీగా ఉన్నట్టు సౌండ్ వచ్చింది. తర్వాత కొట్టి చూపిస్తున్నాను. ఎందుకు నేను ఒరిజినల్ సౌండ్ పెట్టలేదంటే, బయట కొద్దిగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఈవినింగ్ టైం అనమాట అది. సో అందుకోసము వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నార్మల్గా అదే పెడదాం అనుకున్నాను. చేసిన వెంటనే క్రిస్పీగా ఉండదండి, ఒక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే పెనం నుంచి తీసిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది. వెంటనే క్రిస్పీగా ఉండదు, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు తీసేటప్పుడు చూస్తున్నారు కదా, అలా మెత్తగా ఉంటుంది. తర్వాత గట్టిగా అవుతుంది, గట్టిగా అవ్వదు, స్మూత్గా క్రిస్పీగా ఉంటుంది. మరీ గట్టిగా అయిపోయి మరీ కరకరామంటూ ఏమీ ఉండదు, క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. అలా చూడండి, అలా 2 తీసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అనమాట, మళ్ళీ ఉన్నటివి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవటమే, అలాగా చేసేసుకోవటమే. మిగతాటివి రిమైనింగ్ ఉండేటివి కూడా అన్నీ అలాగే చేసేసుకున్నానండి. మధ్యలో వచ్చి మా వారు ఒకసారి తిప్పినప్పుడు అది కొద్దిగా బ్రేక్ అయింది. చూడండి అలాగా నాకు మొత్తం 5 అయినాయి. ఇక్కడ చూడండి పిచ్చుకొమ్మలు, నేను రోజు రైస్ వేస్తాను ఇక్కడ మన ఇంటి దగ్గర, సో చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలోనే ఇక్కడ బయట చూడండి, ఇక్కడ అది నడుస్తూ ఉందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్. మా సిస్టర్స్ వీళ్ళందరూ ప్లీజ్